హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే టేస్ట్ చికెన్ ఫ్రై చేసేద్దాం. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇది బ్యాచిలర్స్కి సెట్ అయ్యే పర్ఫెక్ట్ చికెన్ ఫ్రై అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోతుందండి. మరి జనరలీ బ్యాచిలర్ హౌస్ అంటే తెలిసిందేకా, మన దగ్గర బేసిక్ వస్తువులే ఉంటాయి. మరి వాటిని యూజ్ చేసుకొని చిటికలో చేసే చికెన్ రెసిపీ ఎలా చేసేయాలో చూసేద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: చికెన్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగాక 1 కప్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి దానిలో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, చికెన్ మసాలా, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ బాగా కలుపుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఈ మసాలా మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్లో చూస్తే చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన విధంగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించేసేయండి. నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువే వేసుకుంటాను అనుకోండి. మీ టేస్ట్ తగినట్టు మీరు ప్రిఫర్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫాస్ట్గా అయిపోయే మన టేస్టీయెస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఫ్రై వేసుకొని లెమన్ పిండుకొని తింటే భలే ఉంటుంది కదా. అబ్బబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. సో ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.